హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే వినాయకుడిని నిమజ్జనం అండి. అంటే మా ఇంట్లో మేము పెట్టుకున్నాం కదా మట్టి వినాయకుడిని. సో ఆ వినాయకుడిది అయితే నిమజ్జనం అనమాట. యాక్చువల్లీ మేము పండగ నెక్స్ట్ డే రోజే మేము వినాయకుడి నిమజ్జనం అయితే చేసాము. బట్ చెప్పాను కదా, నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలకి అవ్వట్లేదు. అందుకనేసి కొంచెం లేట్గా అయితే వచ్చిందనమాట ఈ వీడియో కూడా. అండ్ మా వినాయకుడిని మేము ఎప్పుడు కూడా అంటే పెద్ద బొమ్మలు ఉంటాయి కదండి, అక్కడైతే పెట్టేసి వస్తామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను మా మమ్మీ కాలువ దగ్గరికి వెళ్ళి వినాయకుడి నిమజ్జనం అయితే చేసి వచ్చాము. అది కూడా వచ్చేసి తక్కిలిపాడు అనమాట ఆ ఊరి పేరు. అలా బొమ్మల వరకు అక్కడే తక్కిలిపాడు కాలువ దగ్గర నిమజ్జనం అయితే చేస్తారండి. సో మేము కూడా అక్కడికే వెళ్ళి నిమజ్జనం అయితే చేద్దాం అనుకున్నాము. సో ఫైనల్గా అయితే మేము వినాయకుడికి ఏదైతే డెకరేట్ చేస్తామో ఆ మామిడి ఆకులు అవన్నీ కూడా మేము తీసేసి కాలువలో వేద్దాం అనేసి మేము ఒక గోతంకి అయితే పెట్టేసామన్నమాట. అక్కడ నుంచి మా వినాయకుడిని అయితే తీసి కింద పెట్టేసామన్నమాట. సో అక్కడ కొంచెం జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పేసి కొంచెం సందడిగా అక్కడి నుంచి బయటకు అయితే మా వినాయకుడిని అయితే తీసుకొచ్చేసాము. ఇవన్నీ కూడా మేము కాలువ దగ్గర పడేద్దాం అనేసి గోతంలో అయితే వేసేసామన్నమాట. సో నేను మా మమ్మీ ఇవన్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా చేసామో అంతే ఇంట్రెస్టింగ్గా ఓపిక్గా తీయడం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి గరిక అంటారండి. గరికని వినాయకుడితో తాకించి మన నెత్తి మీద తాకిస్తే చాలా మంచిది అంటారంట. సో మా మమ్మీ అలానే చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి అచ్చింతలు కూడా మన తల మీద వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మా వినాయకుడు అయితే ఇంకా నిమజ్జనానికి బయలుదేరిపోయారనమాట. సో నేను మా మమ్మీ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి కాలువ కిందకైతే మేము దిగలేదు, పైనుండి బ్రిడ్జి పైనుండే మేము వినాయకుని అయితే వేసేయడం జరిగింది, ఐ మీన్ నిమజ్జనం చేయడం జరిగింది. ఈ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటనేసి నేను మా మమ్మీ దారిలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి మాకు ఒక 10 to 20 minutesలో అయితే మేము వెళ్ళిపోయాం స్కూటీ మీద కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలువలో నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందరూ చాలా బొమ్మలు బట్టి నిమజ్జనం అయితే చేస్తున్నారు. బట్ ఏ బొమ్మ కూడా పైకి తేలలేదు, అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయామన్నమాట నిమజ్జనం చేయగానే. సో మా బొమ్మను కూడా అలాగ నిమజ్జనం చేసిన తర్వాత మా బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మమ్మీ ఇలాగా కింద ఇలా వదిలేదు, జస్ట్ అలా విసిరే అన్నారు, నేను అలానే విసిరేసాను అనమాట. సో ఫైనల్గా మా బొమ్మ కూడా నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి మేము వెనక్కి వచ్చామో లేదో అక్కడ నుంచి చాలా దూరం అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో మీరందరూ కూడా ఇలాగా బొమ్మ నిమజ్జనం చేస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ subscribe our channel Navina Vlogs.